और नवीन पटनायक जी थे, जयललिता मैडम थी, अभी भी डीएमके है, तो रीजनल पार्टी से ही शायद लोगों को बेनिफिट मिलेगा। अगर ये दोनों नेशनल पार्टीज को तेलंगाना में या किसी भी प्रदेश में आगे चल के जीतना है इलेक्शंस में या लोगों का विश्वास जुटाना है, तो मैं वापस एक और बार रिक्वेस्ट करती हूँ कि ये जो आरक्षण बिल का प्रपोजल है ये महामहिम श्रीमती द्रौपदी मुर्मू जी के पास है, उनसे भी मैं रिक्वेस्ट करती हूँ, एक महिला होने के नाते आपके ऊपर बहुत भरोसा है लोगों को, महिलाओं को, ओबीसी महिलाओं को उनका हक मिलना चाहिए। पूरे यूनाइटेड आंध्र प्रदेश में मैडम आज तक एक भी ओबीसी एमएलए महिला नहीं आई है और आने का जरूरत है। 2-3 लोग आए थे, अभी 1-2 मंत्री है, लेकिन और ज्यादा लोग आना बहुत इंपॉर्टेंट है मैडम। तो ओबीसी बिल आप पास कर दीजिए, आप अपने गवर्नमेंट से रिक्वेस्ट कीजिए। ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గత 18 నెలలుగా అనేక రూపాలుగా ఏదైతే 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అది అమలయ్యే విధంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది। ఇవాళ దాని ఫలితంగా అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయి ఢిల్లీకి వచ్చింది। మరి ఈ బిల్లుని ఖచ్చితంగా ఇక్కడ నుంచి పాస్ చేసి వెనక్కి తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి తెలంగాణ జాగృతి నాయకులము, యూపీఎఫ్ నాయకులు, అనేక బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు, పెద్దలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది। మరి మన ముఖ్యమంత్రి గారి సంగతి మీకు తెలుసు, హైదరాబాద్ కన్నా ఎక్కువ ఆయన ఢిల్లీలో ఉంటారు, ఇవాళ కూడా ఢిల్లీలో ఉన్నారట। మరి రాహుల్ గాంధీ గారికి మరింత ఈజీ అవుతుంది। రాహుల్ గాంధీ గారు మీరు పిలిచి చెప్పురు, మీకు ఫోన్ ఖర్చు కూడా లేకుండా పిలిచి మీ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పుండ్రి, ఎల్లుండి క్యాబినెట్ ఉంది, ఆ క్యాబినెట్ లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్డర్ మీరు పాస్ చేయండి। మీరు ఏదైతే రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతారో అదే రాజ్యాంగంలో 243 ఆర్టికల్ డిలో మీకు లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేటటువంటి అవకాశం ఉన్నది। ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది కాబట్టి ఆ అవకాశాన్ని వదులుకోకుండా దయచేసి గవర్నమెంట్ ఆర్డర్ తో ముందు తప్పకుండా ఈ ఓబీసీ బిల్లు పాస్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను। 42% కోసం మీరు ఇస్తే ఎలక్షన్ కమిషన్ కి నోటిఫికేషన్ చేస్తే అన్ని గ్రామాల వారీగా ఐడెంటిఫై చేసి పని చేసుకొని కోర్టు ఇచ్చినటువంటి సెప్టెంబర్ 30 తారీఖు గడువు ఏదైతే ఉందో దానికన్నా ముందు ఎన్నికలు పెట్టుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి త్వరితగతిన రేవంత్ రెడ్డి గారికి మీరు ఆదేశించవలసిందిగా నేను రాహుల్ గాంధీ గారిని ప్రార్థన చేస్తా ఉన్నాను। అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇవాళ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరకు వచ్చింది। రాష్ట్రపతి గారి దగ్గరికి బిల్లు ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళా దాన్ని తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది। వారి ఒపీనియన్ చెప్పిన తర్వాత దాన్ని తిప్పి రాష్ట్రాలకు పంపిస్తారు। కాబట్టి గౌరవనీయులు రాష్ట్రపతి గారిని కూడా ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అనేక మంది బీసీ మహిళలు, ఆడబిడ్డలు వారి పదవులు రావాలి, రాజకీయంగా ముందుకు రావాలి, చదువుకునే అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలని ఎదురు చూస్తా ఉన్నారు। కాబట్టి ఇంత చరిత్రాత్మకమైనటువంటి బిల్లు పాస్ చేసేటటువంటి ఆస్కారం మీకుంది కాబట్టి ఒక ఆడబిడ్డగా మీరు పాస్ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను। భారతీయ జనతా పార్టీ వారిని నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను, మీరు పోయిన ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఓడిపోయే ఎన్నికలే కదా ఎటువంటి అటు మాట్లాడచ్చు అనుకున్నట్టున్నారు, మాట్లాడిండ్రు, కానీ ప్రజల మాట మర్చిపోలేదు। ఇవాళ మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు అన్ని రకాలుగా బిల్లు పాస్ అయి రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చినప్పుడు కేవలం తిప్పి పంపించాల్సినటువంటి బాధ్యతనే మీకున్నప్పుడు మీరు తప్పించుకుంటే తెలంగాణ బీసీ బిడ్డలు చూస్తా ఉన్నారు। 2.5 కోట్ల తెలంగాణ బీసీ బిడ్డలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పి తీరుతారు మీరు ఈ బిల్లు పాస్ చేయకపోతే। కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా కూడా నేనే కదా బీసీని అని చెప్పి మాట్లాడతారు, మీరు బీసీ బిడ్డ కాబట్టే మీ మీద మరింత బాధ్యత ఉంటుందని చెప్పి గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను। తప్పకుండా ఈ బిల్లు పాస్ చేసి వెనక్కి పంపాలని కోరుతున్నాను। తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి బిడ్డలం, మేము ఉద్యమకారులం, మాకు ఉద్యమం కొత్త కాదు, మేము రైల్ రోకో చేస్తాం జూలై 17 నాడని చెప్పి బలంగా నిర్ణయం తీసుకున్నాం। ఒకవేళ ఎల్లుండి కేబినెట్ లో జీవో రాకపోయినా, మరి కేంద్రం నుంచి వెనక్కు బిల్లు రాకపోయినా ఖచ్చితంగా రైలు పయ్య తిరగనిచ్చేదే లేదు, ఇక్కడికి డెక్కన్ నుంచి ఢిల్లీకి రైల్ని రానిచ్చేదే లేదని చెప్పి మరొక మారు మీ అందరికీ కూడా చెప్పడానికే ఢిల్లీకి ఇంత దూరం 1700 కిలోమీటర్లు దాటుకొని ఇక్కడికి వచ్చినామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। మరి దెర్ ఇస్ అ రెవల్యూషన్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ నేషన్. OBCs have always fought for their rights. It is more so now. They understand that with a good fight they can get their rights. Now Telangana government has passed a OBC reservation bill of 42% which has come to the Honorable President of India. Now I request the Bharatiya Janata Party government
to take a very positive view on this bill and kindly revert back this bill